అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అమ్మా! మీరిద్దరూ వచ్చి నన్ను తీసుకెళ్ళండి. నాన్న మీకు సెలవు దొరకదు అనకుండా వెంటనే వస్తారు కదండీ! ఫోన్‌లో ఏడుపు గొంతుతో అడుగుతున్న కూతురి మాటలు వినగానే విశ్వేశ్వరరావుకి, జలజకు గాబరాగా అనిపించింది. పెళ్ళై 3 నెలలు కాకముందే ఆడపిల్ల అమ్మానాన్నలను నన్ను పుట్టింటికి తీసుకువెళ్ళండి అని అడిగిందంటే నిజానికి ఏ తల్లిదండ్రులైనా కంగారు పడతారు. అంతగా అమ్మానాన్నలను చూడాలని బెంగపడితే తనే బయలుదేరి వచ్చేయవచ్చు కదా మధురిమ. ఈ కాలం అమ్మాయికి ఉండే ధైర్యం, సమయస్ఫూర్తి ఉన్న పిల్ల. పీజీ డిగ్రీ చేతిలో ఉండి 4 భాషలు మాట్లాడగలిగిన మధురిమ బెంగుళూరు నుండి అనంతపురం రావడానికి మీరొచ్చి తీసుకెళ్ళండి అన్నదంటే అది ఖచ్చితంగా అత్తగారి హుకుం అయి ఉండాలి అనుకుంది జలజ తల్లి మనసు. క్రొత్త కోడలు పుట్టింటికి వెడతానంటే ఇష్టం లేక మీ అమ్మా నాన్ననే రమ్మను అన్నదేమో ఆవిడ అంది జలజ. ఎన్నో సంబంధాలు చూసినా ఎవరూ నచ్చని శ్రీపతికి మధురిమ మొదటి క్షణంలోనే నచ్చేసింది. నిజానికి విశ్వేశ్వరరావు దంపతులు కూతురికి చూసిన మొట్టమొదటి సంబంధం అది. 1కి 4 సార్లు పెళ్లిళ్ల బ్యూరోల చుట్టూ తిరిగి సరైన వరుడు దొరికి జాతకాలు కలవడం, పిల్లాపిల్లవాడు ఒకరికొకరు నచ్చడం, వీటన్నిటికన్నా ముఖ్యంగా పెట్టుపోతల విషయం ఒప్పందం కుదరడం జరిగేసరికి కనీసం సంవత్సరం సమయం పడుతుందనుకుంటూ మధురిమ ఎంఎస్సీ అయిపోగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు విశ్వేశ్వరరావు. అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చినట్టు చూసిన మొదటి సంబంధమే కుదరడంతో ఆయన సంతోషంతో శ్రీపతి తల్లిదండ్రులు కోరిన దానికన్నా ఎక్కువగానే కట్న కానుకలు, చీరసారెలు ముట్టజెప్పాడు వియ్యాలవారికి. సన్నగా, పొడుగ్గా, చక్కని కనుముక్కు తీరుతో సాత్వికంగా కనబడే శ్రీపతి ఎంబీఏ చేసి బెంగుళూరులో మంచి కంపెనీలో ఉద్యోగంలో ఉన్నాడు. అతని అక్కలిద్దరికీ ముందే పెళ్లిళ్ళు అయిపోయాయి. శ్రీపతి తల్లిదండ్రులు ప్రకాశం, సువర్చల. కొడుకు దగ్గర బెంగుళూరులోనే ఉంటారు. ప్రకాశం కిందటి సంవత్సరం పదవీ విరమణ చేయడం జరిగింది. హిందూపురంలో ఉన్న సొంత ఇల్లు అమ్మేసి కొడుకు దగ్గరికి వచ్చేశారు వాళ్ళు. ఎప్పటికైనా కొడుకే కదా తమను చూడాల్సింది అనుకుంటూ. సువర్చల గాని, ప్రకాశం గాని పెళ్లిలో ముఖాలు ముడుచుకోవడం, అలకలు చూపడం వంటివి చేయలేదు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. శ్రీపతి అక్కలిద్దరూ కూడా బాగా కలిసిపోయారు. వాళ్ళకున్నదే ఒక్కగానొక్క కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అలాగని గారాబం చేసి పాడు చేయలేదు. పద్ధతిగా పెరిగి, బుద్ధిగా చదువుకుని నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నది మధురిమ. గుణవంతుడైన, అనుకూలుడైన భర్త దొరికి తమ కూతురు జీవితంలో చక్కగా స్థిరపడిందన్న ఆనందంతో 3 నెలలుగా ఎంతో నిశ్చింతగా ఉన్న మధురిమ తల్లిదండ్రులకు కూతురి నుండి వచ్చిన ఫోను సహజంగానే భయాందోళనలు రేకెత్తించింది. ఆ రోజు రాత్రికే దొరికిన బస్సు పట్టుకొని తెల్లవారుజామున బెంగుళూరు చేరారు వాళ్ళిద్దరూ. మబ్బులేని వానలా వచ్చిన అత్తామామల్ని చూసి శ్రీపతి ఆశ్చర్యపోయాడు. పాపం కూతుర్ని వదిలి ఉండడం మొదటిసారి కదా, దిగులుపడి చూడాలని వచ్చారేమో అనుకుని ఇద్దర్నీ చిరునవ్వుతో పలుకరించి కుశలం అడిగాడు. వియ్యంకులకు మర్యాద లోపం చేయలేదు ప్రకాశం, సువర్చల. మధ్యాహ్నం భోజనాలయ్యాక అసలు విషయం ప్రస్తావించింది జలజ. అమ్మాయిని తీసుకెళ్ళి 10 రోజులు మా దగ్గర పెట్టుకుని పంపిస్తాం వదినా అన్నది నేరుగా విషయంలోకి వస్తూ. అదేంటమ్మా 3 నెలల్లోనే కూతురి మీద మనసు పోయిందా అని నవ్వాడు ప్రకాశం. ఇంతవరకు ఎప్పుడూ మాకు దూరంగా ఇన్నాళ్ళు ఉండలేదు కదా బావగారు. చదువు కోసం కూడా హాస్టల్లో ఉంచాల్సిన అవసరం రాలేదు అన్నాడు విశ్వేశ్వరరావు. మీ ఇష్టం, అబ్బాయి ఏమంటాడో ఒక మాట అడిగి తీసుకెళ్ళండి అన్న ప్రకాశం అంతలో అక్కడికి వచ్చిన మధురిమను చూసి ఏమ్మా అప్పుడే అమ్మ వాళ్ళ కోసం దిగులు పెట్టుకున్నావా అన్నాడు నవ్వుతూ. మధురిమ బదులు పలకకుండా చిన్నగా నవ్వి తల వంచుకుంది. మెడలో తాళి పడగానే పుట్టింటి వాళ్ళని మర్చిపోగలరా ఏమిటండి? మీరలా అడిగితే ఏం జవాబు చెప్తుంది? మీ అమ్మాయిని మీరు 4 రోజులు తీసుకువెడతానంటే మావాడు మాత్రం వద్దంటాడా? నేను చెబుతాను వాడికి. నువ్వు బట్టలు సర్దుకో అమ్మా అంది మధురిమ అత్తగారు. అత్తగారు తనకు వత్తాసు పలికినందుకు మధురిమ ముఖంలో కనబడాల్సిన సంతోషం కనబడలేదు జలజకు. అంతేకాక కాస్త కళ తప్పినట్టు కనబడింది. ఇంటికి వెళ్ళాక విషయమేమిటో నెమ్మదిగా ఆరా తీయాలి అనుకున్నదామె. రాత్రి 7ంటికి ఇల్లు చేరిన శ్రీపతి అత్తామామలతో మధురిమ ప్రయాణం అవుతున్నదని తెలిసి నిరుత్సాహపడ్డాడు. పెద్దవాళ్ళ ముందు మాట్లాడలేక ఊరుకున్నాడు. అంతేలే, నీకు అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకుంటుంది?
అని నిష్ఠూరంగా అన్నాడు భార్యతో. అయ్యో కొత్త మొగుడే విరహబాధ తాళలేడే, పాపం ఒంటరిగా వదిలిపోవడం అన్యాయమే అనిపించడం లేదు కదూ నీకు అని అలిగాడు. కొత్త మొగుడు పాత మొగుడు అంటూ వేరుగా ఉండరు అంది అతన్ని మంచి ధోరణిలోకి తేవడానికి. నాకు నవ్వు రావడం లేదు. ఇప్పుడింతకీ ఈ ప్రయాణం దేనికి? పోనీ సెలవు పెట్టి నేనూ వచ్చేయనా అని అడిగాడు శ్రీపతి ఆశగా. నిన్నగాక మొన్న వచ్చిన దాన్ని నా వెంట మీరు వచ్చేస్తే మొగుడిని కొంగుకు కట్టేసుకుంది అని నన్ను ఆక్షేపిస్తారందరూ. ఎంత 10-15 రోజుల్లో వచ్చేస్తానుగా అంది మధురిమ. నాకు మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళాలని ఉందా అనుకుని నిట్టూర్చింది. మర్నాడే మధురిమతో సహా అనంతపురానికి బయలుదేరి వచ్చారు విశ్వేశ్వరరావు దంపతులు. ఆ రోజంతా ఏవో కబుర్లు చెప్తూ మధురిమని ఉత్సాహపరచడానికి ప్రయత్నించింది జలజ. ముభావంగా ఉండిపోయింది కూతురు. 2 రోజులు గడిచాక నెమ్మదిగా మనసులోని మాట బయటపెట్టింది మధురిమ. మా అత్తగారు స్వతహాగా మంచిదే అమ్మా. నేనే వెళ్ళి అందుకుని చేయాల్సిందే తప్ప తను పిలిచి ఏ పని చెప్పదు. కొసరి కొసరి అన్నం పెడుతుంది. నాకిష్టమని మామగారిని అంత దూరాన ఉన్న మెజెస్టిక్ బస్ స్టేషన్కి పంపి తెలుగువార పత్రికలు తెప్పిస్తుంది. వచ్చిన చిక్కల్లా వాళ్ళ కొడుకుతోనే అని ఆగింది. అదేమిటి, మేము వచ్చినప్పుడు అబ్బాయి నీతో సరదాగానే ఉన్నాడే ఆశ్చర్యంగా అడిగింది జలజ. అక్కడే వచ్చింది పేచి. ఈయన పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్లే వరకు నా పేరు జపం చేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. మధు కాఫీ, మధు టిఫిన్ రెడీనా, మధు నా షర్ట్ ఏది అంటూ పిలుస్తూనే ఉంటారు. ఇక సాయంత్రం రాగానే అలా ఎక్కడికైనా సరదాగా తిరిగి వద్దాము అంటూ బయలుదేరదీస్తారు. అమ్మా నువ్వు నాన్న అన్నం తినేసేయండి, మేము ఆలస్యంగా వచ్చి తింటాము అని చెప్పేస్తారు వాళ్ళమ్మకు. మేము వచ్చాక భోజనానికి కూర్చోగానే అత్తయ్య వస్తారు వడ్డించడానికి. ఈయనేమో అమ్మ ముందర నా కంచంలోని కూర తీసుకుని తినడం, నాతో నోట్లో ముద్దలు పెట్టించుకోవడం లాంటి సరదాలు మురిపాలు సాగవని నువ్వెళ్ళి పడుకోమ్మా అని పంపించేస్తారు. పక్కింటి ఆవిడ మా ఇంటికి వస్తే కొడుకో అని గుండెల్లో పెట్టి పెంచుకుంటాం. పెళ్ళాం వచ్చాక తల్లి కంటికి కనబడదు మగవాడికి అని చెప్పుకుంది మా అత్తగారు. ఎదురింటామెతో అంటోంది. ఇంట్లో ఉన్నంతసేపు గదిలోంచి బయటకు రాదు. వాడేం చేస్తాడు వెర్రినాగన్న అని. మీకు ఫోన్ చేసిన రోజున నాతోనే చెప్పింది. మీ అమ్మ వాళ్ళేమిటి పెళ్లి చేసి పిల్లని అత్తవారింటికి పంపించి చేతులు దులిపేసుకున్నారా? వాళ్ళకేం కూతుర్ని చూడాలని 4 రోజులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని పంపుదామని అనిపించదా అని. అందుకే ఏడుపొచ్చింది అని చెప్పి ఊరుకుంది మధురిమ. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచనలో పడింది జలజ. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ శ్రీపతి ఇంట్లో మరొక రకంగా ఉంది. మధురిమ పుట్టింటికి వెళ్ళిపోయాక ఆ రోజు రాత్రి కొడుక్కి ఇష్టమైన బిస్బెల్ హలీ చేసి ఉప్పు మిరపకాయలు అప్పడాలు వేయించి పెట్టి శ్రీపతి కోసం చూస్తూ కూర్చుంది సువర్చల. 9 అవుతున్నా కొడుకు జాడలేదు. ప్రకాశానికి విసిగేసి మనం భోజనం చేద్దాం పదా అన్నాడు. మీకు ఆకలేస్తే మీరు తినేయండి, నేను వాడితో బాటు తింటాను అంటూ ఆయనకు వడ్డించింది సువర్చల. 10ంటికి ఇల్లు చేరిన శ్రీపతితో నీకిష్టమని బిస్బేల్ హలీ చేశాన్రా, నీకోసం చూస్తూ నేను తినలేదు, త్వరగా కాళ్ళు కడుక్కునిరా అందావిడ ప్రేమగా. ఈ వయసులో రాత్రి 10 గంటల వరకు భోజనం చేయకుండా ఉండడం ఏమిటమ్మా? నేనేం చంటి పిల్లవాడినా నాకు పెట్టి తినాలనుకోవడానికి? మా స్నేహితుడి పార్టీ ఇచ్చాడు, శాంతిసాగర్లో భోజనం చేసి వచ్చాను అనేసి వెళ్ళి పడుకున్నాడు. టైం అవుతుంది, ఇక బయలుదేరండి అంటూ మధురిమ హెచ్చరిస్తున్న ఏదో ఒక వంకతో ఆ అమ్మాయిని గదిలోకి పిలిచి కబుర్లు చెబుతూ 9కి గాని ఇల్లు వదలని శ్రీపతి ఇప్పుడు 8 గంటలకే పని ఉంది అంటూ వెళ్ళిపోయి రాత్రి ఆలస్యంగా వస్తున్నాడు. కొడుకు కోసం అతనికి ఇష్టమైనవి వండి పెడుతున్న సువర్చల పరధ్యానంగా కూర్చొని 2 నిమిషాలలో ఏదో తిన్నాననిపించి చేయి కడుక్కుంటున్న శ్రీపతి వాలకం చూసి మనసు కష్టపెట్టుకుంటోంది. ఈరోజు సెలవే కదరా, చక్కగా తలకు నూనె మర్దన చేస్తాను, సీకాయతో తలరుద్దుకొని స్నానం చెయ్యి అంటూ తల్లి నూనె గిన్నె తెస్తే నిన్ననే షాంపూతో తలరుద్దుకున్నానమ్మా అంటూ తప్పించుకున్నాడు శ్రీపతి. పెళ్ళాన్ని బ్రతిమలాడి తలకు నూనె రాయించుకొని స్నానం మధ్యలో పని ఉన్నట్టు మధురిమను నీళ్ల గదిలోకి పిలిచి సీకాయతో తలంటు పోయించుకునే కొడుకు అలా అనడంతో ఆవిడ మనసు చివుక్కుమంది. మధురిమ రాకముందు తానే కదూ వాడికి తలంటి స్నానం చేయించేది. పోనీలే సెలవు రోజున ఇంటి పట్టున ఉండి వేళ్లకు భోజనం చేస్తాడని మసాలా వడలు చేసి పెడదామని శనగపప్పు నానపోసి వంట ప్రయత్నం మొదలుపెట్టింది సువర్చల. అమ్మా నా కోసం వంట చేయకు, నేను అనంతపురం వెళ్తున్నా,
సోమవారం పొద్దున్నే వచ్చేస్తాను అంటూ 8 గంటలకే వెళ్ళిపోయాడు శ్రీపతి. ముందు చెప్పకుండా వచ్చి ఆశ్చర్యపరిచిన మొగుడిని చూసి మధురిమ మురిసిపోయింది. వారం రోజులుగా ఫోన్లో రోజు గంటసేపు మాట్లాడుతూనే ఉన్నా అతనితో మాట్లాడి యుగాలు గడిచాయన్నట్టు తలకు నూనె పెడుతూ, వీపు తోముతూ, అన్నం పెడుతూ కబుర్లు చెప్పింది మధురిమ. కూతురికి, అల్లుడికి ఏకాంతం కల్పించడం కోసం విశ్వేశ్వరరావు, జలజ మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్ళి వస్తామంటూ ఊళ్ళోనే ఉన్న విశ్వేశ్వరరావు పిన్ని కొడుకు ఇంటికి వెళ్ళిపోయారు. మీ అమ్మలాగా మా అమ్మ ఆలోచించదెందుకో అంటూ మధురిమను దగ్గరికి తీసుకున్నాడు శ్రీపతి. 2 రోజులు 2 క్షణాల్లా గడిచిపోయాయి. అయిష్టంగానే తిరుగు ప్రయాణమయ్యాడు శ్రీపతి. ఆ తరువాత వారం శుక్రవారం నాడే అనంతపురానికి బయలుదేరిన కొడుకును చూసి మూతు ముడుచుకుంది సువర్చల. మాటకు పిలవని పేరంటంలా అత్తవారింటికి వెళ్ళి కూర్చోవడం ఏం మర్యాదరా అన్నది విసుగ్గా. మరేం చేయనే, సెలవులొస్తే నాకు విసుగొస్తోంది. అయినా తను గనక ఈసారి నాతో రాకపోతే నేను సెలవు పెట్టి అక్కడే ఉండిపోతాను. అప్పుడు గాని తెలిసిరాదు మధుకి అన్నాడు బూట్లు తొడుక్కుంటూ. ఇన్నాళ్ళు పెంచిన మనం దూరమైపోయాం. నిన్నగాక మొన్న వచ్చిన ఆ పిల్ల లేకుండా ఉండలేనంటున్నాడు చూశారా? మొగుడితో బాధ వెళ్ళబోసుకుంది సువర్చల. ప్రకాశం నవ్వాడు. చిన్నతనాన తల్లి కాపలా, వయసున వలచినవారు కాపలా అన్నాడొక కవి వినలేదా? వాడి మనసెరిగి ప్రవర్తించి మన పెద్దరికాన్ని, వాడి అభిమానాన్ని నిలబెట్టుకోవాలి అన్నాడాయన. భర్త మాటలు తన తెలివి తక్కువతనాన్ని చూపుతున్నట్టు అనిపించింది సువర్చలకు. కొడుకు సుఖంగా ఉండాలని వెదకి వెదకి చుక్కలాంటి పిల్లని తెచ్చి పెళ్లి చేసింది. పెళ్ళాం చుట్టూ తిరుగుతూ తల్లిని నిర్లక్ష్యం చేశాడని బాధపడింది. వాడిని నవమాసాలు మోసి కనిపెంచిన తనకే శ్రీపతి మీద హక్కు ఉందనుకుని ఎవరో పరాయి పిల్ల వచ్చి వాడిని తన చుట్టూ తిప్పుకుంటున్నదని అసూయ చెందింది. కోడలు పుట్టింటికి వెడితే కొడుకు ముందున్నట్టుగా అమ్మా అమ్మా అని తన వెంట చిన్న పిల్లాడిలా తిరుగుతాడనుకుంది. ఈ వయసులో వాడికి కావాల్సిన ముద్దు మురిపాలు వేరేని గ్రహించలేకపోయింది. ఆదివారం వియ్యంకుల ఇంటికి ఫోన్ చేసింది సువర్చల. జల్జతో 5 నిమిషాలు మాట్లాడి, అమ్మాయిని తీసుకెళ్ళి 15 రోజులైందిగా వదినా, వాడు మాత్రం వారం వారం తిరగడం కష్టం కదా, వాడితో పాటు పంపేయండి అని మధురింకు ఫోన్ ఇమ్మని ఆ అమ్మాయితో అన్నది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇన్నాళ్ళు విడిగా ఉండడం బాగాలేదు మధురిమా. నువ్వు దగ్గర లేకపోతే వాడు తిండి కూడా సరిగ్గా తినడం లేదు. వాడితో పాటు బయలుదేరిరా, వీరిద్దరూ సుఖంగా ఉంటేనే మాకు సంతోషం అని. అలాగే అత్తయ్య, రాత్రికి బయలుదేరుతాం అంది మధురిమ. ఇప్పుడు మళ్ళీ శ్రీపతి ఆలస్యంగా ఆఫీస్కి వెళ్ళి తొందరగా ఇంటికి వస్తున్నాడు. కొడుకు ఇంటికి రాగానే అమ్మా మధురిమ, వాడికి కాఫీ టిఫిన్ సంగతి చూడు అంటూ భర్తతో కలిసి దగ్గరే ఉన్న శంకర మఠానికి బయలుదేరుతోంది సువర్చల. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అని పాడుకుంటూ మధురిమ సాన్నిధ్యంలో పరవశిస్తున్నాడు శ్రీపతి. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.